ఒకరోజు ఒక పాము ఒక పాత షెడ్ లోంచి వెళ్తూ ఉంటే దానికి నేల మీద ఉన్న ఒక రంపం తగిలింది. దాంతో అది కాస్త గాయపడింది. ఆ రంపం దాన్ని గాయపరిచిందని భావించి కోపంతో దాన్ని కాటేసింది. దాంతో దాని నోరు కూడా బాగా గాయమైంది. ఆ గాయం వల్ల వచ్చిన కోపంతో పాము రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే అది రంపాన్ని గట్టిగా చుట్టి బలంగా నొక్కేసింది. కానీ దురదృష్టవశాత్తు దాని శరీరం అంతా రంపపు గాయాలతో అది చివరికి చనిపోయింది. ఇక్కడ కాస్త మొదటి తగిలిన గాయాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళుంటే ఆ పాము ఇంకా బతికే ఉండేది. ఈ కథలో మోరల్ ఏంటంటే మనల్ని ఎవరైనా గాయపరిచినా బాధ పెట్టినా మనం కోపంతో రియాక్ట్ అయితే పరోక్షంగా మనల్ని మనమే గాయపరుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో ఎంతో సాధించిన ధోని, విరాట్ కోహ్లీలను ఈ రోజుల్లో బ్యాటే పట్టుకోవడం రాని బచ్చగాడు ఎన్నో మాటలు అంటూ ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు పట్టించుకొని ఉంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండే వాళ్ళే కాదు. సో వాట్ ఐ మీన్ ఈస్ ఏడ్చి గోల చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది.